ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాఘవ్ చెద్దా, అశోక్ మిత్తల్, సందీప్ పాఠక్ ఆప్ కు గుడ్ బై చెబుతూ బయటకు వచ్చారు. అనంతరం వారు కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీని వీడి కమలం గూటికి చేరారు. తాను ఇంతకాలం రాంగ్ పార్టీలో ఉన్నానని రాఘవ్ చెద్దా అన్నారు. ఆప్ ను ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం నడుపుతున్నారని విమర్శించారు. త్వరలో మరో 4 ఆప్ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారని రాఘవ్ చెద్దా వెల్లడించారు. जिस आम आदमी पार्टी को मैंने अपने खून और पसीने से सींचा और अपनी जवानी के 15 साल दिए, वो आम आदमी पार्टी आज पूरी तरीके से अपने सिद्धांतों से, अपने मूल्यों से, अपने कोर मॉरल और वैल्यूज से भटक चुकी है। और अब ये पार्टी देश के लिए नहीं, देश के हित के लिए नहीं, बल्कि अपने पर्सनल फायदे के लिए काम कर रही है। आप में से कई लोग पिछले कुछ सालों से मुझे ये कह भी रहे थे और मैं पर्सनली पिछले कुछ सालों से ये महसूस कर रहा था दैट आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी। आई रिपीट, आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी। इसलिए आज हम ये अनाउंस करते हैं, मैं ये अनाउंस करता हूं कि मैं आम आदमी पार्टी से दूर जा रहा हूं और जनता के पास जा रहा हूं। पॉलिटिक्स में आने से पहले मैं एक प्रैक्टिसिंग चार्टर्ड अकाउंटेंट था। मंच पर बैठे मेरे साथी कोई साइंटिस्ट था, कोई एजुकेशनिस्ट था, और आज जो लोग आम आदमी पार्टी का दामन छोड़ रहे हैं, ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాఘవ్ చెద్దా, అశోక్ మిత్తల్, సందీప్ పాఠక్ ఆప్ కు గుడ్ బై చెబుతూ బయటకు వచ్చారు. అనంతరం వారు కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీని వీడి కమలం గూటికి చేరారు. తాను ఇంతకాలం రాంగ్ పార్టీలో ఉన్నానని రాఘవ్ చెద్దా అన్నారు. ఆప్ ను ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం నడుపుతున్నారని విమర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, రాఘవ్ చెద్దా లాంటి కీలక నేతలు ఆప్ ని వీడటం ఆ పార్టీకి ఎంత పెద్ద దెబ్బ? ప్రస్తుతం అంటే మనకు ఢిల్లీ రాజకీయాల్లో చూసినప్పుడు ఆప్లో తీవ్ర ముస్లిమే మనకు ప్రస్తుతం స్టార్ట్ అయిందని చెప్పాలి. ఆ పార్టీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆ పార్టీలో ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఎవరైతే రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి పనిచేసి ఆ తర్వాత ఆ పార్టీ పక్కన పెట్టినటువంటి రాఘవ్ చెడ్డా, తనతో పాటు మరొక 6 ప్రస్తుతం ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరడం ప్రస్తుతం ఆ టాపిక్గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది కొంత కోలుకొని దెబ్బగానే చూడాలి. రాఘవ్ చెడ్డాకి సంబంధించి మాత్రం అంటే ఆయన ముందు నుంచి బీజేపీ ఉన్నాడు. ఆ వ్యవహారం అంతా తెలిసే అతన్ని ఆ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి పార్టీ పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ పార్టీని మాత్రం ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా చాలా రోజులుగా తమ పార్టీని టార్గెట్ గా చేసుకుని బీజేపీ తమ వారిని తమ పార్టీలోకి మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణ ఇటు యాప్ చాలా రోజులుగా చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చెడ్డాకు సంబంధించి చెడ్డాతో పాటు మిగతా వారంతా కూడా అంటే ఇప్పుడు రాజ్యసభలో 3,200 మంది దాదాపు మెయిన్ మెజారిటీ అంతా కూడా చేరుతున్నారు. కాబట్టి ఇక దాన్ని విలీనం కిందకి అంటే మమ్మల్ని బీజేపీలో విలీనం చేయాలని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది పార్టీ ఫిరాయింపు కిందకి రాదు కాబట్టి ఇక విలీనం అయిపోయే పరిస్థితి అంటే ఇంకా యాప్ అనేది లేకుండా పోయే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. కాబట్టి రాజ్యాంగ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు ప్రస్తుతం చెడ్డా లాంటి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చెడ్డా మనకు చాలా రోజుల నుంచి వీరు చాలా ఒక వ్యూహాత్మకంగా ముందు వెళ్తున్నాడు. ఆయన ముఖ్యంగా రాఘవ్ చెడ్డా తీసుకున్నప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా సోషల్ మీడియా ఒక టీం ఏర్పాటు చేసుకుని తన అంటే రాజ్యసభలో అటు పార్లమెంట్ లో ఎప్పుడు ఏ అంశం ప్రస్తావనకు వచ్చినా ముఖ్యంగా మిడిల్ క్లాస్ సంబంధించిన అందులో యూత్ ను టార్గెట్ గా చేసుకుని వారికి సంబంధించిన అంశాలని అంటే మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్లకు సంబంధించిన ధరలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ అలాంటి కొన్ని టాపిక్స్ ను ప్రధానంగా ఎంచుకుని సోషల్ మీడియా వేదికగా చాలా తొందరగా పాపులర్ అయినటువంటి నాయకుల్లో నాకు రాఘవ్ చెడ్డా కూడా ఒకరు. ఎందుకంటే ఈయన చాలా తొందరగా పాపులర్ అయ్యేది కాకుండా ఇవాళ దేశంలో ఎవరికైనా ఆ పేరు తెలియని వాళ్ళు లేరంటే అది అతిశక్తి కాదు, అంతా చాలా ఈజీగా అదైపోయాయి. అంటే రాజకీయంగా ఒక ప్లాన్ గా ఆయన ముందుకెళ్ళాడు. ప్రస్తుతం
బీజేపీకి సంబంధించి ఆయనకు రేపు వచ్చే రోజుల్లో మంత్రి పదవి ఆశించబడడం మూలంగానే ఈ మొత్తం వ్యవహారంతో నడిపారు. ఇదంతా దీని వెనుకంతా బీజేపీ కుట్ర జాగి ఉందంటూ కూడా ప్రస్తుతం యాప్ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఢిల్లీ యాప్ కు సంబంధించి మాత్రం ఇది ఒక కీలక పరిణామంగా చూడాల్సి ఉంది. చాలా అంటే ఎప్పుడైతే 2011లో ఉద్యమం స్టార్ట్ చేసి 12 పార్టీగా ఏర్పడి యాప్ ఎట్లా ముందుకు సాగింది మనం చూసాం. పంజాబ్ లో కూడా అధికారంలోకి వచ్చింది. అలాంటి యాప్ కు సంబంధించి మాత్రం ప్రస్తుతం గడ్డు కాలం అని చెప్పి మనం భావించాల్సింది. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో మెల్లమెల్లగా పుంజుకుంటున్న యాప్ కి ఇది రాజకీయంగా మాత్రం ఖచ్చితంగా ఒక స్పీడ్ బ్రేకర్ గానే మనం భావించాల్సి ఉంది. ఈ పరిణామాలన్నీ కూడా పార్టీలో అంతర్గతంగా తీవ్రమైనటువంటి అంటే ఇక్కడ చర్చకు దారి తీసాయని చెప్పాలి. మెల్లమెల్లగా అంతా మిగతా అంటే యాప్ కు సంబంధించి చాలా పెద్ద మొత్తంలో మనకు రాఘవ్ చెడ్డా ఆయన మాట్లాడుతున్నప్పుడు మొన్న ప్రెస్ మీట్ ఆయన పార్టీ విడుదల సందర్భంగా మాట్లాడిన కామెంట్స్ కూడా తీవ్ర స్థాయిలో చేశాడు. మొత్తం అవినీతికి కేరాఫ్ గా ఇక యాప్ మిగిలిపోయింది కాబట్టి మేము పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రజలకు దగ్గర ఉండాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు బీజేపీలో చేరుతున్నాం అనేటువంటి వార్త విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ యాప్ చెప్తుంది ముందు నుంచి కూడా రాఘవ్ బీజేపీతో టచ్ లో ఉన్నాడు. ఆ బీజేపీ దానికి సంబంధించి ఏవైతే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడో వాటికి సంబంధించి బీజేపీకి సంబంధించి ప్లాంట్ గా ముందుకు వెళ్తున్నాడు. దాన్ని అన్ని కూడా అంటే ఏవైతే రాఘవ్ చెడ్డా ప్రస్తావించిన అంశాలను కూడా పార్లమెంట్ లో ప్రస్తావించిన అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అన్నింటికి ఓకే చేసింది. అంటే వీళ్ళంతా పకడ్బందీ ప్లాన్ తోనే అంతా నడుస్తూ వచ్చారనేటువంటి ఆరోపణ యాప్ చేస్తూ వచ్చింది. ఏదేమైనా ప్రస్తుతం అయితే యాప్ కు ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఈ పరిణామాలన్నీ కూడా ఖచ్చితంగా కోలుకోలేని ఒక దెబ్బగానే మనం చూడాల్సి ఉంది. చాలా గట్టి దెబ్బగానే మనం చూడాల్సి ఉంది. పంజాబ్ కూడా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో మరి వచ్చే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, యాప్ ఎలా ఎదుర్కోబోతుంది చూడాలి. ఆల్రెడీ పార్టీని కూడా కంప్లీట్ విలీనం చేయాలని కోరుతున్న ఈ పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇదంతా కూడా పార్టీ ఫిరాయింపు కింద రాదు, రాజ్యాంగబద్ధంగా జరిగిపోతుందని కూడా రాఘవ్ ఇంతకుముందు మాట్లాడారు. సో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మరి యాప్ నెక్స్ట్ ఏం చేయబోతుందని మాత్రం ఆసక్తికరంగా మరి. రమణ చెప్పండి, ఈ వ్యవహారం మొత్తం సిద్ధాంతాల మార్పా లేకపోతే రాజకీయాల లాభం కోసమా? అంటే పక్కగా చాలా రోజుల వ్యూహం అయితే కంటిన్యూ అవుతుంది. అంటే యాప్ బీజేపీని కొంచెం అంటే ఎదురైన శక్తిగా ఉన్న బీజేపీకి ఒక గట్టి దెబ్బ. అంటే ఢిల్లీ ఎలక్షన్లలో యాప్ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామం మనకు తెలుసు. అక్కడ కాంగ్రెస్ బీజేపీ తప్ప వేరే పార్టీకి అసలు ఛాన్స్ లేదు. అలాంటి పరిస్థితుల్లో యాప్ వచ్చి యాప్ అధికారంలోకి రావడం, బీజేపీని కోలుకొని దెబ్బతీయడం, ఇవన్నీ పరిణామాలు వరుసగా జరిగాయి. ఈ క్రమంలో బీజేపీ ప్రస్తుతం ఉత్తరాదిలో చాలా వేగంగా పుంజుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో యాప్ నుంచి కొంత గట్టి ఒక పోటీ కనిపించింది. ఉత్తరాది రాష్ట్రాలు కూడా యాప్ మెల్లమెల్లగా వేగంగా పుంజుకుంటున్న క్రమంలో కొంత రాజకీయంగా కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం బీజేపీ శ్రేణులు వివరించాలని మనం భావించాల్సి ఉంది. ఆ పార్టీలో కీలక నాయకులను ఫోకస్ పెట్టి చాలా పకడ్బందీగానే తమ వ్యూహాన్ని బీజేపీ అనుసరించడం మాత్రం కాదలే నిజం. మనకు ప్రస్తుతం దీనికి సంబంధించి విశ్లేషకులు అదే చెప్తూ ఉన్నారు. సో అంటే దాన్ని అమలు చేయడంలో చాలా పక్కగా అమలయ్యారు. అందులో రాఘవ్ చెడ్డా లాంటి వారిని చాలా చక్కగా ఆ పార్టీ వినియోగించుకొని చెప్పి కూడా మనకు చెప్తున్నారు. యాప్ కూడా అదే ఆరోపణ చేస్తుంది.